మూడో సమ్ మనకి ఏమవుతుందంటే ఇంటిగ్రల్ 1/cos hx ప్లస్ sin hx dx. ఇక్కడ మనకి హైపర్బోలిక్ ఫంక్షన్స్లో ఒక ఫార్ములా ఉంది. 1 మనం cos h2x మైనస్ sin h2x అని రాసుకోవచ్చు. 1ని cos h2x మైనస్ sin h2x అని రాయొచ్చు. డినామినేటర్లో మనకి ఏముంది cos hx ప్లస్ sin hx అని ఉంది, రాసుకుంటాం. ఇది మనకి ఎలా ఉంది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏంటి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో ఆ ఫార్ములా అప్లై చేసి దీన్ని మనం cos hx ప్లస్ sin hx ఇంటూ cos hx మైనస్ sin hx అని విడగొడతాం. ఇప్పుడు డినామినేటర్ యాస్టీస్గా రాస్తాం cos hx ప్లస్ sin hx. ఈ రెండు అబ్జర్వ్ చేయండి, సేమ్గా ఉన్నాయి కాబట్టి మనం క్యాన్సిల్ చేసేయచ్చు. చివరిలో dx పెట్టడం మర్చిపోకూడదు. ఇప్పుడు మనకి మిగిలినవి ఏంటి ఇంటిగ్రల్ cos hx మైనస్ sin hx. దాన్ని అర్థం dx. ఇప్పుడు ఇందులో రెండు భాగాలు ఉన్నాయి, మొదటిది ఇది రెండో భాగం, 2 parts. దీన్ని సెపరేట్ చేయాలి. ఇంటిగ్రల్ cos hx dx మైనస్ ఇంటిగ్రల్ sin hx dx. ఇందులో h అనేది ఈ సైన్తో లింకప్ అయి ఉండాలి, ఇదంతా ఒకటి. x కొంచెం దూరంగా రాయాలి, ఇక్కడ కూడా అంతే. cos h అనేది ఒకటి, x అనేది కొంచెం దూరంగా ఉండాలి. ఇది hx కాదు cos hx. ఓకే, ఈ ఇంటిగ్రల్ cos hx ఫార్ములా sin hx, అలాగే sin hx ఫార్ములా cos hx. చివరిలో యాజ్ యూజువల్గా ప్లస్ రాయాలి. ఇది మనకు కావాల్సిన ఆన్సర్.